మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మరలా అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే పేద వర్గాల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, మార్పు వస్తుందని, వాళ్ళ జీవితాలు మలుపులు తిరుగుతాయని సంపూర్ణంగా విశ్వసించిన మేము జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు భావించి గెలిపించాలని కోరుకుంటూ వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఒక సంచలనాత్మకమైనటువంటి పెనుమార్పులతో కూడినటువంటి పథకాలను ఈ రాష్ట్రంలో అమలు చేసి దేశంలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రావడం పేద వర్గాలకి, ప్రత్యేకంగా అణగారిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ, క్రైస్తవ వర్గాలకి ఎంతో మేలని చెప్పని తెలియజేసుకుంటూ అమ్మఒడి పథకమా, ప్రతి గ్రామానికి శ్మశానమా, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ, నాడు నేడు పేరు మీద బడులను పునరుద్ధరించటమా, ఇలాంటి చెప్పుకుంటా పోతే ఈ రాష్ట్రంలో అనేక పథకాలను అమలు చేసినటువంటి పేదల ముఖ్యమంత్రిగా, పేదల పక్షపాతిగా ఉండబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మరొకసారి ఈ రాష్ట్రంలో ఉండబడిన అందరూ కూడా ఆయనకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ, ఇకపోతే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా మేమెందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నామనేది కూడా మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని 30 ఏళ్లుగా ఉద్యమం నడుస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. 30 ఏళ్లుగా ఎంఆర్పీఎస్ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు ఓ మాయగాడిగా మారిపోయి ఒక మోసపూరిత ధోరణితోనూ ఆంధ్ర రాష్ట్రంలో ఉండబడిన మాదిగలు స్వతంత్ర రాజకీయ శక్తులుగా ఎదగనీయకుండా చేయడం కోసం, అణగారిన వర్గాలకు ఇంత పెద్ద ఉద్యమ నిర్మాణం రాజకీయ యుద్ధంగా మారడకుండా చేయడం కోసం చేసిన కుట్రలో భాగంగా 30 ఏళ్లుగా అన్ని రాజకీయ పార్టీలకు మద్దతిస్తూ ఎన్నికల సమయం వచ్చినప్పుడల్లా ఆయా పార్టీలకు మాదిగ జాతిని తాకట్టు పెట్టి తన వ్యక్తిగత స్వార్థ పబ్బాన్ని గడుపుకుంటూ ముందుకు పోతున్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. వర్గీకరణ 30 ఏళ్లుగా పోరాటం కొనసాగుతుంది. వర్గీకరణ సమస్య పరిష్కారం కాలేదు. కానీ సమస్య పరిష్కారం కాకపోయినప్పటికీ కూడా ఈరోజు వర్గీకరణ అంశాన్నే ప్రధానంగా చూపిస్తూ వర్గీకరణ చేస్తానన్న పార్టీలకే ఓటేద్దామని చెప్పని 30 ఏళ్లుగా చెప్పిన మాటనే చెప్పుకుంటూ పాడిందే బాడరా పాసిపళ్ళ దాసుడా అన్నట్టు 30 ఏళ్లుగా వర్గీకరణ అనే పదాన్ని చెప్పుకుంటూ వర్గీకరణకు సంబంధించిన పార్టీలకే ఓట్లేద్దాం, గెలిపిద్దామని చెప్పని 30 ఏళ్లుగా తెలుగుదేశము, కాంగ్రెసు, బీజేపీలని ఆయన మోసుకుంటూ ఈరోజు 30 ఏళ్ల తర్వాత కూడా వర్గీకరణ సమస్య పరిష్కారం కాకపోయింది కాక ఈరోజు ఈ దేశానికే పెను ప్రమాదంగా మారిన, ఈ దేశంలో ఉండబడినటువంటి క్రైస్తవ వర్గాలకి, మైనారిటీ వర్గాలకి, ముస్లిం వర్గాలకి, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దళిత గిరిజన వర్గాలకి ప్రమాదంగా మారినటువంటి ఒక మనువాద మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీకి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని చెప్పడం, ఎన్డీఏ గెలిపే మాదిగల గెలుపు అని చెప్పని ప్రచారం చేస్తున్న దాన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉన్నాం. దాంతోపాటు మందకృష్ణ మాదిగ గారిని మాదిగలు మనువాద వైపా, అంబేద్కర్ వైపా తీసుకెళ్లాలనుకుంటున్నాడు కూడా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగ సమాజంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రశ్నించాల్సిన అవసరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం నేను అడుగుతున్నాం సూటిగా,
మాదిగల మనువాద వైపా అంబేద్కర్ వైపా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కనుక అంబేద్కర్ వైపు అనుకుంటే మతతత్వానికి మనువాదానికి పెద్దపీట వేయకుండా లౌకికవాదానికి లౌకికవాదులకి పెద్దపీట వేసే విధంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా అన్ని అణగారిన వర్గాల ప్రజలకు పిలుపునిస్తూ ఇకపోతే ఏ ఎన్డీఏ కూటమికి పిలుపివ్వాలని మందకృష్ణ పిలుపునిస్తున్నాడో ఎందుకు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలో ఎందుకు ఎన్డీఏ కూటమిని గెలిపించాలో సమాధానం చెప్పాలని చెప్పని ఈ రాష్ట్రంలో ప్రజలు అడగాలి. భారతీయ జనతా పార్టీ వర్గీకరణకు మద్దతు ఇస్తున్నామని వర్గీకరణ అమలు చేస్తామని అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పినట్టు మాట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ఒక్క రోజు కూడా వర్గీకరణ సమస్యను పరిష్కరించకపోయింది కాక ఒక్క రోజు కూడా వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోయింది కాక 10 ఏళ్లలో వాళ్ళు అనుకోబడినటువంటి అనేక రకాలైన అసాధ్య బిల్లుల్ని సుసాధ్యం చేసి అది 370 ఆర్టికల్ లాంటి చట్టాలను కూడా అమలు చేసుకుంటున్న సందర్భం ఈరోజు కనపడతా ఉంది. కానీ వర్గీకరణ అంశం చిన్న అంశం, ఆ చిన్న అంశాన్ని పరిష్కరించకుండా సుప్రీంకోర్టుకు దోసేసి కుట్ర చేస్తే ఆ కుట్ర చేసినందుకు ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని చెప్పని మందకృష్ణ మాట్లాడుతున్నాడో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజలు నిలదీయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదే మాట నేననే మాట కాదు. 10 ఏళ్ల కాలంలో భారతీయ జనతా పార్టీ మాదిగలను మోసం చేసిందని, భారతీయ జనతా పార్టీ మాదిగలను నమ్మించి నట్టేట ముంచిందని, భారతీయ జనతా పార్టీని నా ప్రధాన శత్రువని, భారతీయ జనతా పార్టీని ఓడిస్తానని, భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో తిరగకుండా గల్లీల్లో అడుగు పెట్టనీయకుండా పల్లెల్లోకి వస్తే పరిగెత్తి కొట్టిస్తానని చెప్పని శబదాలు చేసి ప్రగల్భాలు పలికిన మందకృష్ణ ఈ రోజు ఎందుకు బీజేపీకి మిత్రుడిగా మారాడో ఈ రాష్ట్రంలో ఉండబడిన ప్రజలు అర్థం చేసుకోవాలని నిలదీయాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. దానికి ఉదాహరణే ఇదే మందకృష్ణ మాదిగా ఇక మోదీ పైనే ఉమ్మడి పోరని చెప్పని ప్రకటన చేస్తాడు ఎస్సీ వర్గీకరణ మీద. భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణ మీద మాదిగలను మోసం చేసిందని ఇక నరేంద్ర మోడీ పైన ఉమ్మడి పోరని చెప్పని ప్రకటన చేస్తున్న విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వర్గీకరణ అంశంలో బీజేపీనే #1 దోషి అని చెప్పని మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. బీజేపీనే #1 దోషి అని చెప్పని ఈ మందకృష్ణ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. దాంతోపాటు నరేంద్ర మోడీ గారి సభలో ఎంఆర్పీఎస్ కార్యకర్త మీద దాడి జరిగితే ఆ కార్యకర్తను పక్కన పెట్టుకొని బీజేపీ తగిన మూల్యం చెల్లించక తప్పదు, పల్లెల్లో కొత్తిస్తే పరిగెత్తించి కొడతానని చెప్పని మాట్లాడినటువంటి మందకృష్ణ ఎందుకు ఈరోజు యూటర్న్ తీసుకున్నాడో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ప్రధాని దళిత వ్యతిరేకి అని అతను మనువాదని